పలకరింపుకు నోచుకోక సమాజానికి దూరంగా నిరాదరణకు గురైన అనాథులను అక్కున చేర్చుకొని 3 పూటలా అన్నం పెడుతూ వారికి వైద్యమందిస్తూ మునుపటి మనుషుల్లా మార్చి సొంత గూటికి చేర్చుతున్న చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం మరో అభాగ్యుడిని సొంతవారి చెంతకు చేర్చింది. పూర్తి వివరాలలోకి వెళితే ఈయన పేరు నరసింహ. ఆగస్టు 15న అడుగుతీసి అడుగేయలేని స్థితిలో దిక్కులేని అనాథగా అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి వచ్చాడు. అనారోగ్యం కారణంగా కన్నవాళ్లే ఇంటి నుండి వెళ్లగొట్టడంతో ఆదుకునేవారు ఎవరూ లేక ఇక్కడకు వచ్చానని చెప్పడంతో నరసింహకు ఆశ్రయమిచ్చి వైద్యశాలలో ప్రాథమిక పరీక్షలు నిర్వహించడం జరిగింది. అప్పటి నుండే ఆశ్రమంలోనే ఉంటున్న నరసింహ చికిత్స తీసుకుంటున్నాడు. తన చిరునామా హైదరాబాదులోని ఉప్పల్ అని చెప్పగా సెప్టెంబర్ 23న అతని కుటుంబీకులకు అప్పగించేందుకు ఆశ్రమ సిబ్బంది హైదరాబాదుకు బయలుదేరారు. ఉప్పల్లో నరసింహ పనిచేసిన షాప్ వద్దకు వెళ్ళి షాప్ నెంబర్కు కాల్ చేసి నరసింహకు ఇవ్వగా వారితోనూ తన అక్కయ్యతోనూ మాట్లాడాడు. हेलो हेलो सेठ कहाँ है सेठ? अरे नाश्ता जिंदा है तो आओ दूसरा का एडनो है ఎక్కడున్నావు? నేనే. ఎక్కడ? పద్మకోళ్ళ ఇంట్లో ఉన్నావు. అదే మంచిగా చౌటుప్పల్ల. అక్కడే ఉన్న ఆ ప్రాంతానికి చెందిన సురేష్ గారు నరసింహను గుర్తుపట్టి జరిగినదంతా వివరించి తన అక్కకు అప్పగించే బాధ్యతను తీసుకున్నారు. నా పేరు సురేష్, ఇక్కడే పని చేసుకుంటాడు ఆయన. ఓకే, వాళ్ళ అక్క ఫోన్ చేసాం మేము. అమర్పేటలో ఉన్నదంట అక్క. అమర్పేట ఎక్కడ వచ్చే సాయంత్రం అయితేట వచ్చినాక ఒకసారి సరే సాయంత్రం మనము ఎప్ప చెప్తాము. కావాలంటే మీ కాల్ ఫోన్ నెంబర్ ఇస్తే కూడా మీకు కాల్ చేసి మాట్లాడిపిస్తాం. అప్పుడు ఎట్లుండే? అప్పుడు నడవనికి రాకుంటే ఏం రాకుంటే కూర్చొనికి లేవగానే రాకపోతుండే. ఇక బాత్రూమ్ పైఖానాలు బట్టలంతా గలీజ్ ఉంటుంటే దాని గురించి ఇక్కడ కూర్చుంటే కూడా మావాడు మా సైడు ఇట్లా వాసన వస్తుంది, కంపు వాసన వస్తుంది, స్నానం చేసుకుంటారా అని చెప్పి కావాలంటే 10-20 రూపాయలు ఇస్తా, 50 రూపాయలు ఇస్తా, ఇక్కడ సులో కాంప్లెక్స్ ఉంది స్నానం చేసుకోమన్నాడు అన్నీ చెప్పి ఈయన స్నానం చేసుకోలే లేవాలే కూర్చొని అంటే ఆయన కూడా ఆయన పరిస్థితి బాగాలేకుంటే. ఇప్పుడు అప్పటికిప్పటికి ఎట్లా అనిపిస్తుంది చూస్తే? ఇప్పుడు 90% అంటే ఓకే. తీవ్ర అనారోగ్యంతో రక్షణాలయానికి వచ్చిన నరసింహ శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దయ వల్ల సంపూర్ణ ఆరోగ్యంతో కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. అమ్మా నాన్న అనాథాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న 600 మంది అభాగ్యులు కూడా వీలైనంత త్వరగా సొంతవారి చెంతకు చేరుకోవాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది.